మామ హిందీ ఆడియన్స్ పుష్పరాజ్ ను ఆకాశంలో పెట్టి చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప 2 తో హిందీ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని కూడా సాహసిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది పెద్ద పెద్ద క్యాస్ట్ ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టిన సినిమాలకు డే 1 లో కూడా రాని కలెక్షన్స్ మన పుష్పరాజ్ 25వ రోజు కూడా తెప్పిస్తున్నాడు మామ. ఈ విధంగా పుష్ప 2 సినిమా 25వ రోజు కూడా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత చూపెడుతూ 13 కోట్ల రేంజ్ లో నెట్ అనేది రాబెట్టాడు మామ. ఒక పక్కన పుష్ప 2 తో బన్నీ అన్న ఈ విధమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే, అటు బాలీవుడ్ మూవీ అయిన బేబీ జాన్ సినిమాకి 5వ రోజు కేవలం 6 కోట్ల వరకు మాత్రమే నెట్ అనేది వచ్చింది మామ. సొంత బాలీవుడ్ గడ్డ మీద సొంత హీరో, సొంత యాక్టర్, సొంత డైరెక్టర్లు తీసిన సినిమా అయ్యుండి కూడా 5వ రోజు 5 నుండి 6 కోట్లు నెట్ రావడం ఏంటి? పుష్ప 2కి 25వ రోజు కూడా 13 కోట్ల వరకు నెట్ రావడం ఏంటి? ఇదైతే అరాచకమనే కాదు, వింటుంటేనే గూస్ బంప్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. మరి ఈ విధంగా సినిమా ఇప్పటి వరకు తెలుగు నుండి 220 కోట్ల వరకు షేర్ అనేది 25 రోజుల్లోనే పుష్పరాజ్ తెచ్చిపెట్టాడు మామ. అలాగే 335 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబెట్టాడు. మరి తెలుగులో జరిగిన బిజినెస్ వచ్చేసి 215 కోట్లు, అంటే బ్రేక్ ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయిపోయి 6 నుండి 8 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది పుష్పరాజ్ అందుకున్నాడు మామ. ఇక హిందీలో 200 కోట్లు బిజినెస్ జరిగితే 25 రోజులకి 332 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 770 కోట్ల వరకు నెట్ అనేది రాబెట్టాడు. మరి ఈ విధంగా ఇంచుమించుగా 200 కోట్ల వరకు ప్రాఫిట్ తో హిందీ ఇండస్ట్రీలో టాప్ రికార్డ్ గా నిలిచింది. ఇక కర్ణాటకలో 32 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 25 రోజులకు గాను 55 కోట్ల వరకు షేర్ రాబట్టి 24 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది మిగిల్చాడు. ఇక కేరళలో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 25 రోజులకు గాను 9 కోట్ల వరకు షేర్ రాబట్టి 11 కోట్ల లాస్ అనేది రన్ అవుతుంది. ఇక తమిళ్లో 52 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 25 రోజులకి 39 కోట్ల వరకు షేర్ రాబట్టి 13 కోట్ల వరకు లాస్ అనేది రన్ అవుతుంది. అండ్ ఓవర్సీస్ లో 100 కోట్ల బిజినెస్ జరిగితే 25 రోజులు గాను 132 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ విధంగా ఓవర్సీస్ లో 30 కోట్లకు పైగానే లాభాల్లో ఉన్నాడు. ఇంకా ఫైనల్ గా సినిమా వరల్డ్ గా 25 రోజులకి 800 కోట్ల వరకు షేర్ ను, అలాగే 1760 కోట్ల వరకు గ్రాస్ రాబట్టించి 200 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్ అనేది తెచ్చిపెట్టింది. దీంతో సినిమా ఇండియాలోనే అత్యధిక ప్రాఫిట్ అందుకున్న నంబర్ 1 మూవీగా టాప్ లో నిలిచింది మావా. మరి లాంగ్ రన్ లో పుష్ప 2 సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీ హోప్స్ ఉన్నాయి కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.